హాయ్ ఫ్రెండ్స్, మంచిగున్నారా? నేను మీ సాయి శర్మని. ఇప్పుడు ఈ వీడియోలో ఇంకొక రాకింగ్ తెలంగాణ హిస్టరీ చెప్పాలనుకుంటున్నా. అది కూడా నడిబొడ్డున ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి హిస్టరీ. చార్మినార్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్, ఎంజీబీఎఫ్ బస్ స్టాప్ నుంచి 5 కిలోమీటర్స్. అదే మన పురాణ హవేలీ. ఈ హవేలీ గురించి ఒక 2 నిమిషాలు చెప్తా కాక, ఎక్కడ స్క్రిప్ట్ కావద్దు, మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ పురాణ హవేలీ ఏంటంటే, అప్పట్లో రుకుని దవల్ అనే పర్సన్ 1717లో అంతవరకు ఆయన పాలించిండే. మెల్లమెల్లగా ఆ 1717లో మన ఇక్కడ హైదరాబాద్ నవాబ్ నిజాం అలీ ఖాన్ అనే వ్యక్తి రుకుని దవల్ నుంచి దీన్ని మొత్తం లాక్కున్నాడే, మొత్తం కబ్జా చేసేసి అప్పటి నుంచి వాళ్ళ వంశస్థులు దీన్ని పాలించిండ్రు. అప్పట్లో సికిందర్ అలీ కూడా దీన్ని పాలించిండు. మెల్లమెల్లగా అట్లా రోజులు గడుస్తున్న కొద్దీ మళ్ళీ అప్పట్లో 6th and 7th నిజాం నవాబ్స్ వాళ్ళు పుట్టి పెరిగిందంతా ఇక్కడ ఈ పురాణ హవీలులోనే. వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు, అప్పట్లో మంచి గన్స్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేరు సరే, హైదరాబాద్ సంబంధించినటువంటి మంచి హిస్టరీ. అంటే అప్పట్లో మూసీ నది సంబంధించిన ప్లాన్ ఉంది కాక, మొత్తం ఉంది. ఈ వీడియోలో కంప్లీట్లీ మీకు ఫోటోలు అన్ని చూపించేస్తా. అండ్ వాళ్ళ యొక్క నక్సలెట్స్, వాళ్ళ యొక్క చార్మినార్ కి సంబంధించినటువంటి ఫోటోలు, హైదరాబాద్ సంబంధించి ప్రతి ఒక్క స్ట్రక్చర్ ఈ వీడియో మీరు మొత్తం కంప్లీట్లీ రాక్ ఎంజాయ్ చేస్తారు. ఫుల్ మీకు ఎంటర్టైన్మెంట్ అవుతుంది. చూసే ముందు మీ సాయి శర్మ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి. చలో నాతో రండి, మొత్తం పురాణ హవేలి చూపించేస్తా. చలో ఫ్రెండ్స్, ఇదే మ్యూజియం అన్నమాట. దీంట్లోకి ఎంటర్ అవుతున్నాం. టికెట్ 120 రూపీస్, ఫోటోగ్రఫీకి 150 పర్ హెడ్. సరేనా? చలో దీంట్లోకి ఎంటర్ అయిపోతాం. చలో ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇందులో అంతా షూటింగ్ జరుగుతాయి అన్నమాట. పురాణి హవేలి అప్పట్లో మొత్తం పురాణి హవేలి ఓల్డ్ సిటీలో. చార్మినార్ నుంచి ఒక 2 కిలోమీటర్స్, ఎంజీ బస్ స్టాప్ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది. మెయిన్ సిటీలో ఉంటుంది అన్నమాట ఇది. ఫ్రెండ్స్, ఇది పురాణి హవేలి ఓల్డ్ సిటీ దగ్గర. చూడండి, దీంట్లోనే దూకుడు ఫిలిం మహేష్ బాబుది షూటింగ్ చేశారనమాట. కంప్లీట్లీ చాలా ఫిలిమ్స్ జరిగినాయి. కంప్లీట్లీ పురాణి హవేలి విజువల్స్. ఎంత పెద్దగా ఉన్నదో చూడండి, జబర్దస్త్ ఉన్నది. ఎప్పుడో పురాతనమైన కట్టడి చూడండి, ఎట్లా ఎంత పెద్దగా ఉందో పురాణి హవేలి. నాకైతే మస్తు మజా అనిపించింది దీంట్లో. ఎప్పుడో అప్పుడు రాజులైటి అన్నిటువంటి ఫోటోలు, గ్యాలరీలు, పిస్తోలు, హైదరాబాద్ ఎట్లుందో, మాసబ్ ట్యాంక్, మూసీ నది ఎట్లుందో, మాసబ్ ట్యాంక్ ఎట్లుందో అవన్నీ దీంట్లో చూపించేసాను. పురాణి హవేలీవి కంప్లీట్లీ జబర్దస్త్ ఉంది. ఎట్లా ఉందో పురాణి హవేలి. దీంట్లో మహేష్ బాబు దూకుడు షూటింగ్ అవన్నీ జరిగిందనమాట. ఇదే జబర్దస్త్ ఉందిలే పురాణి హవేలి. పురాణి హవేలి పాత దర్వాజాలో ఎంటర్ అవుతున్నాం మనం. మొత్తం లోపలికి ఎంటర్ అవుతున్నాం. మీకు పైకి మొత్తం చూపించేస్తా. పైన మొత్తం కంప్లీట్లీ అప్పట్లో నవాబ్స్ వేసుకున్న డ్రెస్సులు, అవి నవాబు కుర్చీ, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుర్చీ, ఆయన బంగారు వస్తువులు, ఆయనకు ఇచ్చిన అవార్డ్స్, హైదరాబాద్ సిటీ మొత్తం స్ట్రక్చర్స్ మొత్తం ఈ వీడియోలు మీకు చూపిస్తే సార్. చలో చూడండి ఎట్లుందో. అప్పట్లో వాళ్ళు ఆకులు వేసినటువంటి రూమ్స్, మొత్తం పెద్ద పెద్ద గదులు రా బాబు, ఎంత పెద్దగా ఉన్నాయి గదులు. అన్ని పెద్ద గదులు ఇవన్నీ. ఎంట్రన్స్లో కంప్లీట్లీ గ్రీనిష్ నెస్ట్ ఉంటుంది మీకు. ఫౌంటైన్ అనమాట ఇది, వాటర్ ఫౌంటైన్. చలో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అవుతున్నాం. పురాణి హవేలీకి వచ్చినాం అనమాట. ఓల్డ్ సిటీలో మ్యూజియం అనమాట. మ్యూజియం దీంట్లోకి మనం వెళ్తున్నాం. దీంట్లోకి మనం ఎంట్రన్స్ అయిపోతున్నాం. చూడండి, దీంట్లోకి ఎంట్రన్స్ అయిపోతున్నాం. మనం ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ పైకి, మ్యూజియం పైకి వెళ్తున్నాం. అమ్మా ఫ్రెండ్స్, దీంట్లోకి ఎంటర్ అయిపోతున్నాం. మనం ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ పైకి, మ్యూజియం పైకి వెళ్తున్నాం. అమ్మా ఫ్రెండ్స్, దీంట్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఫ్రెండ్స్, ఇది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఫోటో. ఇక్కడ ఏంటంటే వీడియోగ్రఫీ అలో లేదు, ఓన్లీ ఫోటోగ్రఫీ. మ్యూజియంలో కంప్లీట్లీ ఫోటోలు. చూడండి ఎట్లున్నాయి, సూపర్. అప్పట్లో డిజైన్స్, హైదరాబాద్ సంబంధించినటువంటి కంప్లీట్లీ ఈ కోటకు సంబంధించినటువంటి వస్తువులు, అవి ఇవి అన్నీ దీంట్లో మస్తు భద్రపరిచిండ్రే. 200 నుంచి 300 సంవత్సరాల వస్తువులు అన్నీ దీంట్లో ఉన్నాయి. అప్పట్లో వాళ్ళు వాడినటువంటి వస్తువులు, తినే వస్తువులు అన్నీ ఉన్నాయి. సూపర్ ఉన్నాయి చూడండి. అప్పట్లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఫోటో, వాళ్ళు తిన్నటువంటి ప్లేట్లు, చెంచాలు అన్నీ దీంట్లో ఉన్నాయి. చూడు, అప్పట్లో వాళ్ళు పెట్టుకునే పెద్ద పెద్ద పెట్టెల పైన చార్మినారు, వంటకు సంబంధించిన సామాన్లు. చూడండి అప్పట్లో ఎట్లాంటి ఇమేజెస్ ఉన్నాయి, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇమేజెస్. ఇదిగో
అప్పట్లో హైదరాబాద్ సంబంధించి. ఇదేమో మూసీ నది ఒకటి స్ట్రక్చర్ ఫిగర్ చూడు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు, వాళ్ళు భద్రపరుచుకున్నటువంటి అన్నీ దీంట్లో తినే వస్తువులన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్ ఉంది నీటిలో. నాకు జబర్దస్త్ నచ్చింది. మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఫోటో చూడండి. హైదరాబాద్ పెద్ద నిషాన్ ఎట్లుంది అప్పట్లో ఓల్డ్ సిటీలో 300 years బ్యాక్. ఇంత పెద్ద ఫోటో, వాళ్ళు పెద్ద పెట్టె, ఎంత పెద్ద పెట్టెనో చూడండి ఎట్లుందో మొత్తం. కిరాక్ ఉంది కాక, మామూలు కిరాక్ లేదు. నీ అమ్మ నాకైతే దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఏం రా బాబు ఇన్ని సంవత్సరాలు ఎట్లా సేవ్ చేసి పెట్టిర్రు అనుకున్నా. చూడండి అన్నిటి మీద హైదరాబాద్ సింబల్ ఉంటుంది ఇలాంటి బాక్సులల్లో. వాళ్ళే జబర్దస్త్ ఉన్నది, క్లిస్టల్ క్లీన్గా ఉన్నది మొత్తం లోపల. అప్పట్లో వాడినటువంటి పెద్ద పెద్ద వెపన్స్ చూడండి. అప్పట్లో యుద్ధంలో చేసినటువంటి వెపన్స్, చిన్న వెపన్స్ ఎట్లున్నాయో చూడండి. అమ్మ అవి చూడు, ఇది నేను చెప్పిన కదా మూసీ నది యొక్క ఇమేజ్. అవి చూడు అప్పట్లో చిన్న గన్లు, కట్టెలు, వాళ్ళు వాడినటువంటి కట్టెలు, చిన్న గన్స్, మెడల్స్ సంపాదించినటువంటి చిన్న చిన్నవి. అవి మీరు ఉస్మాన్ అలీ ఖాన్ కూర్చుంటున్న వాళ్ళ నవాబులు, వాళ్ళ వంశస్థులు కూర్చున్నట్టు చేయరు. ఇది చూడండి అవార్డులు తీసుకున్నటువంటిది ట్రోఫీ, దాని స్ట్రక్చర్. బాబా బాబా ఏమున్నది కాక, నిజంగా మజా మజా ఉన్నది. చిన్న చిన్న గన్లు, ఈ గన్లతోటి వీళ్ళు యుద్ధాలు చేస్తుండే అప్పట్లో. ఎవరైనా ఎదురితే లేపెత్తండే దీంతో చాకులు. మజా మజా అనిపించింది నాకైతే మాత్రం. దిమ్మ ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు సిటీ మ్యూజియం లోపలికి పోతున్నాం. దీంట్లో ఏంటంటే చిన్న చిన్న డైమండ్స్, అప్పట్లో వాళ్ళు పెట్టుకునే డైమండ్ నెక్లెస్లు ఉన్నాయి అనమాట. అండ్ దానికి సంబంధించిన కోట్, అప్పట్లో వాళ్ళు వాడినట్టు చల్ల కుండలు ఇవన్నీ పెద్ద పెద్ద బరువు ఉన్నటువంటి సామాన్లు ఇవి. చూకుడు, కత్తులు, చిన్న కత్తులు అప్పట్లో. ఇవి డైమండ్, ఇవి చూసుకోర్రి డైమండ్స్ వాళ్ళవి. ఇవి నిషాన్ ఆఫ్ హైదరాబాద్ అప్పట్లో. వాళ్ళు వాడినటువంటి కాయిన్స్ చూడండి, 16th centuryలోది, 17th 16th century కాయిన్స్. ఈ 20th century ఉస్మాన్ అలీ ఖాన్ ఉన్నటువంటిది, 7th నవాబ్ ఉన్నటువంటి అప్పట్లో స్టాంప్ పేపర్స్, జవానా స్టాంప్ పేపర్స్. చూడండి ఎట్లా ఉన్నదో, మజా మజా లేదు అసలు. కంప్లీట్లీ ఖతర్నాక్ ఉన్నది. నాకైతే దిమాగ్ ఖరాబ్ అయిపోయింది రా భయ్. చూడు అప్పట్లో వాళ్ళ అవార్డ్స్ పక్కన చార్మినార్ చూసి వరద వచ్చింది అప్పటిది. చార్మినార్ చూడండి, క్యాప్స్, వాళ్ళు పెట్టుకున్నటువంటి క్యాప్స్, నెక్లెస్లు కింద. ఇదేంటంటే పెద్ద పెద్ద ర్యాక్స్. ఇందులోనే 7వ నవాబ్ 6వ నవాబ్ ఇందులోనే పుట్టి పెరిగింది కాబట్టి వాళ్ళ బట్టలు పెట్టుకునేటి, వాళ్ళ సామాన్లు పెట్టుకునేటి, ఇవన్నీ పెద్దది. దాదాపు ఒక 200-300 meters పొడవు ఉంటుంది మొత్తం. పెద్ద పెద్దగా ఉన్నది ఇదంతా. చూడండి ఎంత పెద్దగా నీట్గా ఉంటుంది. ఇంత కూడా మార్పు ఉంటుంది, అవన్నీ నీట్గా జబర్దస్త్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే లాస్ట్. ఓకేనా, బాయ్. చూడండి ఇప్పుడు ఇందులో మనం నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, మంచి మంచి మీకు కంటెంట్స్ అందిస్తున్నా హిస్టారికల్లీ. సాయి శర్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ గుడ్ ఎపిసోడ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ సాయి శర్మ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.